కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి గెలుపుకి కృషి చేసి భారీ మెజారిటీ అందించిన తెలంగాణ రాష్ట్ర నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లర్ల సంజీవ్ రెడ్డి అన్నారు. స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారెంటీలు పకడ్బందీగా 100 రోజుల్లో దశల వారీగా అమలు చేస్తామన్నారు. త్వరలోనే డిఎస్సి ప్రకటించిన వివిధ శాఖలలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. 9 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నేటికి కూడా గ్రామాలలో అంతర్గత రోడ్లు, త్రాగునీటి సౌకర్యం లేదన్నారు. విద్యా వైద్య రంగంలో వెనుకబడిందన్నారు. 104, 108 అంబులెన్స్ నిర్వీర్యం చేశారన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు. పెండింగ్ పనులు, నిధులు ఉన్న పనులు సాగడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పనులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్, మూతపడిన పాఠశాలను పునః ప్రారంభించి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పకడ్బందీగా 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 9వ తేదీ నుండి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతుందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో 10 లక్షలతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతుందన్నారు. అందుకే తీసుకోవచ్చు. వలస పాలకుల పెత్తనం తగ్గుతుంది. చాలా మనము ప్రజాస్వామ్యయుత తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుకోవచ్చు. మన పాలకులు తెలంగాణ పాలకులు ఉంటారు అనుకున్నాం. కానీ తెలంగాణ పాలకులు ఏదైతే నిరంకుశ నిజాం పరిపాలన తలపించారు వీళ్ళు. గత 10 సంవత్సరాల నుంచి సమ్మెలు చేసినా ఏ సమస్యలు లేవనెత్తినా మీరు అన్నీ చూసిండ్రు. మీరు అంగన్వాడీ టీచర్స్ కానీ, తర్వాత ఏఎన్ఎంస్ కానీ, తర్వాత ఆశా వర్కర్లు కానీ, నిరుద్యోగులు ఎన్నో సమస్యల మీద కొట్లాడితే కూడా, తర్వాత ఉద్యోగస్తులు కూడా ఎన్నో సమస్యలు, ఆర్టీసీ ఎన్నో సమస్యల మీద కొట్లాడితే కూడా అణిచివేతనికి గురి చేసిండ్రు తప్ప వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు యూనియన్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో యూనియన్లోనే నిర్వీర్యం గావించబడ్డది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్నది. తర్వాత ఈ గడియలు ఉండొద్దు అని చెప్పేసి బ్యారికేడ్స్ మొత్తము ఈ ప్రగతి భవన్ని ప్రజాస్వామ్య ప్రజాభవనంగా తీర్చిదిద్ది ఈరోజే మనకు ప్రజా దర్బార్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజే తొలి రోజే అని చెప్తా ఉన్నాం. ఇక్కడ నుండి మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాందిగా చేసుకొని ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఎవరు ఏ సమ్మె చేసినా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజాస్వామ్యయుతంగా వారిని ఆలోచించి చర్చలకు పిలిచి అన్ని విధాలు కూడా వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని చెప్తూ అన్ని వర్గాల వారికి కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో నిరుద్యోగ సమస్య మీద కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అతి త్వరలోనే డిఎస్సి కాల్ చేస్తాము. తర్వాత మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాధాన్యత క్రమంగా అన్ని రంగాల్లో కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో పనులన్నీ, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కేవలము ప్రొసీడింగ్లకే పరిమితమైంది ఈ ప్రభుత్వాల్లో ఏదైతే ఉందో. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ప్రొసీడింగ్స్కే పరిమితమైంది. తర్వాత టెండర్లు దశలో కూడా టెండర్లు పిలిస్తే కూడా కాంట్రాక్టర్స్ వచ్చి పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు బిల్లులు క్లియరెన్స్ లేదు. అంతేందుకు మన సర్పంచ్లు ఈజీఎస్లో చేసినటువంటి వాటికి కానీ ఇతర పనులకు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పెద్ద పనులకైతే కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. అసలు రోడ్డు మీద నడవడానికి కూడా వీలు లేనటువంటి అంతర్గత రోడ్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ రోడ్లు. అట్లాంటి వాటి మీద శ్రద్ధ చూపించాలని చెప్పేసి ఏదైతే సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను, తర్వాత 6 గ్యారెంటీలను పకడ్బందీగా విడతల వారీగా అమలు చేస్తూ ఈ సంక్షేమ పథకాలే కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో ముఖ్యంగా అన్ని ఇంటర్నల్ రోడ్స్ మొత్తము డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకా మిషన్ భగీరథ పేరు చెప్తా ఉన్నారు. ఎన్నో గ్రామాలలో ఎన్నో తాండాలలో ఇంకా కూడా తాగి నీరు దొరకని పరిస్థితి ఉన్నది.
ఏమనంటే కాంగ్రెస్లో హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నారు తప్ప, కానీ ఈ 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినరు. కాబట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద, రోడ్లు, తాగునీరు, వీటి మీదనే ఎక్కువ దృష్టి సారించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఎన్నో తాండాలలో స్కూళ్ళు మూతపడ్డాయి, అసలు రిక్రూట్మెంట్ లేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. సామాన్య ఏదైతే మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఉచిత నిర్బంధ విద్య పేదవారికి విద్య అందని ద్రాక్షగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్ళకు కూడా ఉన్నత విద్య ఉచితంగా అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్తా ఉన్నాను. వైద్య రంగంలో కూడా అసలు 104 రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 108 అంబులెన్సులు కానీ 104 అంబులెన్సులు కానీ ఎక్కడ కూడా లేకుండా పోయింది. తర్వాత వీరు గొప్పగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ కిట్లు అని ఏదైతే ప్రచారం చేసుకున్నారో, కేసీఆర్ కిట్ల పేమెంట్ కూడా ఇప్పటివరకు ఇంకా ఎక్కడుందో అక్కడే ఉంది. అసలు చాలా గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ కిట్లకు కూడా పేమెంట్ లేని దుస్థితి ఉంది. మరి ఇంకా కూడా ఈ స్కీమ్లో కూడా ఆలోచించిన ప్రభుత్వం, కానీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఎక్కడ కూడా లేవు. సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వము సమూలంగా ఆలోచించి, ఎందుకంటే ఈరోజు మీరు చూసినారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మీద కూడా సమీక్ష పెట్టడం జరిగింది. ఎందుకంటే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 గంటలైనా కానీ నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 24 గంటలు అని చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా 24 గంటలు విద్యుత్ సరఫరా లేదు, అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దాని మీద కూడా రివ్యూ పెట్టినరు. వారు అన్నట్లుగా 3 గంటల కరెంటు కాదు కదా, రైతులకు మళ్ళీ కూడా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నా యొక్క నారాయణఖేడ్ నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుంచి అసలు అభివృద్ధికి నోచుకోలేదు. అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాలు ఎన్నిక నెట్టేయబడ్డది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి అవుతుంది, బంగారు తెలంగాణ మార్చుకుందామనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది, అప్పులు తప్ప ఏం మిగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అత్యధిక మెజార్టీతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించినందుకు, మరి నారాయణఖేడ్ నియోజకవర్గం గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. మెడికల్ కాలేజీ అని చెప్పేసి, జిల్లాకు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మేము ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, తర్వాత టీచింగ్ స్టాఫ్ లేదు, తర్వాత కన్సర్న్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా ఇంకా ఏర్పాటు చేయడం లేదు. కేవలం జిల్లా ఆసుపత్రులే దానికి అటాచ్ చేయడం జరిగింది. ఇంకా అన్ని స్పెషాలిటీతో కూడుకున్న సదుపాయాలు ఎక్కడ కూడా లేవు, ఏ మెడికల్ కాలేజ్ కూడా లేవు. కాబట్టి దాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, అన్ని రంగాల్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులలో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. దానికి కూడా ఇంకా అసలు ల్యాండ్ అక్వైజేషన్ చేయలేదు కాలువలకు. కానీ మనదే ఇప్పుడు బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో, బసవేశ్వర ప్రాజెక్టు కాలువల గురించి పట్టించుకున్న నాదులు లేడు. కేవలం పంప్ హౌస్ గురించి భూసేకరణ చేసి ఆ పంపులు కూడా నాసిరకం పంపులు అని చెప్తా ఉన్నారు. BHEL వాళ్ళు తక్కువ కొటేషన్కి మంచి నాణ్యమైన మోటార్స్ ఇస్తామంటే కూడా అది కాదని చెప్పేసి వేరే పంపులు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది సాధ్యమో అదే చెప్తుంది. ఖచ్చితంగా మాట ఇస్తే మాట తప్పకుండా గతంలో కూడా అమలు పరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఇచ్చిన అన్ని హామీలు కూడా ఖచ్చితంగా అమలు పరుస్తుందని చెప్పేసి విశ్వాసం ఉంచాలి ప్రజలు. ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు. మీ బస్సులు ఫ్రీ వచ్చేసినాయా, మీ 500కే సిలిండర్ దొరుకుతుందా అని చెప్పేసి రెచ్చగొట్టి పంపిస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 100 రోజులలో అన్ని హామీలు కూడా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 100 రోజుల లోపల విడతల వారీగా అన్నింటినీ కూడా అమలు పరుస్తామని చెప్పారు.
తర్వాత బడ్జెట్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. 5 లక్షల కోట్లు అప్పు తీసుకొని వచ్చిండు, 1800 కోట్ల ఇంట్రెస్ట్ పే చేయవలసి వస్తూ ఉంది ప్రతి నెల. కాకపోతే దీన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు చెప్పడం జరిగింది, రేపటి నుండి 9వ తారీఖు నుండి ఫస్ట్ ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీల నుంచి ఒకటి ఫ్రీ బస్సు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. దాన్ని రేపే ప్రారంభోత్సవిస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో అసలు ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని మరొకసారి ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో 10 లక్షలకు పెంచడం జరిగింది. 10 లక్షల వరకు కూడా ప్రభుత్వం తరఫునే ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. త్వరలోనే ఇప్పుడు చెప్పినట్టు త్వరలోనే నిరుద్యోగ సమస్య నుంచి కూడా డిఎస్సి కూడా చేస్తాము. ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. రిసోర్సెస్ బడ్జెట్ సమకూర్చుకొని ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అప్పటి వరకు దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికతో సమయం పాటించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. ప్రభుత్వంలో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, నిధులు లేక కొన్ని నిధులు ఉండి కూడా ముందుకు సాగినటువంటి పనులు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక ఎట్లిస్తారు ఏమిస్తారు అని అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, రేపటి నుండి 9వ తారీఖు నుండి ఫస్ట్ ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీల నుంచి ఒకటి ఫ్రీ బస్సు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. దాన్ని రేపే ప్రారంభోత్సవిస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో అసలు ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీని రిజెక్ట్ చేసిన పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని మరొకసారి ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో 10 లక్షలకు పెంచడం జరిగింది. 10 లక్షల వరకు కూడా ప్రభుత్వం తరఫునే ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. త్వరలోనే ఇప్పుడు చెప్పిన త్వరలోనే నిరుద్యోగ సమస్య నుంచి కూడా డిఎస్సి కూడా చేస్తాము. ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మనం ఏమనుకున్నామంటే తెలంగాణ వస్తే వలస పాలకుల పెత్తనం తగ్గుతుంది, చాలా మనము ప్రజాస్వామ్యయుత తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుకోవచ్చు, మన పాలకులు తెలంగాణ పాలకులు ఉంటారు అనుకున్నాం. కానీ తెలంగాణ పాలకులు ఏదైతే నిరంకుశ నిజాం పరిపాలన తలపించింది. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి సమ్మెలు చేసినా ఏ సమస్యలు లేవనెత్తినా మీరు అన్నీ చూసారు. మీరు అంగన్వాడీ టీచర్స్ కానీ, తర్వాత ఏఎన్ఎంస్ కానీ, తర్వాత ఆశా వర్కర్లు కానీ, నిరుద్యోగులు ఎన్నో సమస్యల మీద కొట్లాడితే కూడా, కొంత ఉద్యోగస్తులు కూడా ఎన్నో సమస్యలు, ఆర్టీసీ ఎన్నో సమస్యల మీద కొట్లాడితే కూడా అణిచివేతలకి గురి చేసేది తప్ప వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు యూనియన్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో యూనియన్లనే నిర్వీర్యం గావించబడ్డది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్నది. తర్వాత ఈ గడియలు ఉండొద్దు అని చెప్పేసి బ్యారికేడ్స్ మొత్తము ఈ ప్రగతి భవన్ని ప్రజాస్వామ్య భవనంగా, ప్రజాభవనంగా తీర్చిదిద్ది ఈరోజే మనకు ప్రజా దర్బారు కూడా పెట్టడం జరిగింది. ఈరోజే తొలి రోజే అని చెప్తా ఉన్నాం. ఇక్కడ నుండి మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాందిగా చేసుకుని ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఎవరు ఏ సమ్మె చేసినా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజాస్వామ్యయుతంగా వారిని ఆలోచించి చర్చలకు పిలిచి అన్ని విధాలు కూడా వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని చెప్తూ అన్ని వర్గాల వారికి కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. అసలు 104 రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 108 అంబులెన్స్లు కానీ, 104 అంబులెన్స్లు కానీ ఎక్కడ కూడా లేకుండా పోయింది. తర్వాత వీరు గొప్పగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ కిట్లు అని ఏదైతే ప్రచారం చేసుకున్నారో, కేసీఆర్ కిట్ల పేమెంట్ కూడా ఇప్పటివరకు ఇంకా ఎక్కడుందో అక్కడే ఉంది. అసలు చాలా గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ కిట్లకు కూడా పేమెంట్ లేని దుస్థితి ఉంది. మరి ఇంకా కూడా
ఈ స్కీమ్లో కూడా ఆలోచించే ప్రభుత్వం, కానీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఎక్కడ కూడా లేవు. కేవలం వాళ్ళు ఓటు దండుకోవడానికే మెడికల్ కాలేజ్ అని చెప్పేసి, జిల్లాకు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నియమించినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, తర్వాత టీచింగ్ స్టాఫ్ లేదు, తర్వాత కన్సర్న్డ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా ఇంకా ఏర్పాటు చేయడం లేదు. కేవలం జిల్లా ఆసుపత్రులే దానికి అటాచ్ చేయడం జరిగింది. ఇంకా అన్ని స్పెషాలిటీతో కూడుకున్న సదుపాయాలు ఎక్కడ కూడా లేవు, ఏ మెడికల్ కాలేజ్ కూడా లేవు. కాబట్టి దాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది. ఒకటే కాదు, అన్ని రంగాల్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులలో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. దానికి కూడా ఇంకా అసలు ల్యాండ్ అక్వైజేషన్ చేయలేదు కాలువలు. కానీ మనదే ఇప్పుడు బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో, బసవేశ్వర ప్రాజెక్టు కాలువల గురించి పట్టించుకున్న ఆదులు లేడు. కేవలం పంప్ హౌస్ గురించి భూసేకరణ చేసి ఆ పంపులు కూడా నాసిరకం పంపులు అని చెప్తా ఉన్నారు. బిహెచ్ఎల్ వాళ్ళు తక్కువ కొటేషన్కి మంచి నాణ్యమైన మోటార్స్ ఇస్తామంటే కూడా అది కాదని చెప్పేసి వేరే పంపులు కూడా తీసుకోవడం జరిగింది. సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వము సమూలంగా ఆలోచించి, ఇంకా ఈరోజు మీరు చూసారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మీద కూడా సమీక్ష పెట్టడం జరిగింది. ఎందుకంటే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 గంటలైనా కానీ నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 24 గంటలు అని చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ కూడా 24 గంటలు విద్యుత్ సరఫరా లేదు, అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దాని మీద కూడా రివ్యూ పెట్టిండ్రు. వారు అన్నట్లుగా 3 గంటల కరెంటు కాదు కదా, రైతులకు మళ్ళీ కూడా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తాం. ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, నిధులు లేక కొన్ని నిధులు ఉండి కూడా ముందుకు సాగినటువంటి పనులు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక సంక్షేమ పథకాలు అయితే మీకు అందరికీ తెలుసు. ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారు అని అన్నారు. సరే ఇస్తారు. మా ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది సాధ్యమో అదే చెప్తుంది. ఖచ్చితంగా మాట ఇస్తే మాట తప్పకుండా గతంలో కూడా అమలు పరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఇచ్చిన అన్ని హామీలు కూడా ఖచ్చితంగా అమలు పరుస్తుందని చెప్పేసి విశ్వాసం ఉంచాలి ప్రజలు. ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు. మీ బస్సులు ఫ్రీ వచ్చేసినాయా, మీ 500కే సిలిండర్ దొరుకుతుందా అని చెప్పేసి రెచ్చగొట్టి పంపిస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 100 రోజులలో అన్ని హామీలు కూడా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 100 రోజుల లోపల విడుదల వారీగా అన్నింటినీ కూడా అమలు పరుస్తామని చెప్పింది. తర్వాత బడ్జెట్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. 5 లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చిండు, 1800 కోట్ల ఇంట్రెస్ట్ పే చేయవలసి వస్తూ ఉంది ప్రతి నెల. కాకపోతే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా అయితే మళ్ళీ రిసోర్సెస్ బడ్జెట్ సమకూర్చుకొని ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అప్పటి వరకు దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికతో సమన్వయం పాటించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు. నిరుద్యోగ సమస్య మీద కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అతి త్వరలోనే డిఎస్సి కాల్ చేస్తాము. తర్వాత మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాధాన్యత క్రమంగా అన్ని రంగాల్లో కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో పనులన్నీ, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కేవలము ప్రొసీడింగ్లకే పరిమితమైంది ఈ ప్రభుత్వాల్లో ఏదైతే ఉందో. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ప్రొసీడింగ్స్కే పరిమితమైంది. తర్వాత టెండర్లు దశలో కూడా టెండర్లు పిలుస్తూ కూడా కాంట్రాక్టర్స్ వచ్చి పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు బిల్లులు క్లియరెన్స్ లేదు. అంతేందుకు మన సర్పంచ్లు ఈజీఎస్లో చేసినటువంటి వాటికి కానీ ఇతర పనులకు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పెద్ద పనులకైతే కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది. అసలు రోడ్డు మీద నడవడానికి కూడా వీలైనటువంటి అంతర్గత రోడ్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ రోడ్లు. అట్లాంటి వాటి మీద శ్రద్ధ చూపించాలని చెప్పేసి. తర్వాత ముఖ్యంగా స్కూళ్ళు, ఎన్నో తాండాలలో స్కూళ్ళు మూతపడ్డాయి. అసలు రిక్రూట్మెంట్ లేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు.
సామాన్య ఏదైతే మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టే ఉచిత నిర్బంధ విద్య పేదవారికి విద్య అందరి ద్రాక్షగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్ళకు కూడా ఉన్నత విద్య ఉచితంగా అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్తా ఉన్నాను. తర్వాత వైద్య రంగంలో పత్రికా సోదరులందరికీ నమస్కారం. నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నా యొక్క ధన్యవాదాలు అందరికీ. నారాయణఖేడ్ నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాలు ఎన్నికలు వెనుకబడింది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి అవుతుంది, బంగారు తెలంగాణ మార్చుకున్నామనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎక్కడ ఇచ్చినటువంటి అక్కడ ఉండి అప్పులు తప్ప ఏం మిగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించినందుకు, నారాయణఖేడ్ నియోజకవర్గం గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంతకుముందు ఏదైతే సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను, గత 6 గ్యారెంటీలను పకడ్బందీగా విడుదల వారీగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలే కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో ముఖ్యంగా అన్ని ఇంటర్నల్ రోడ్స్ మొత్తము డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకా మా మిషన్ భగీరథ పేరు చెప్తా ఉన్నారు. ఎన్నో గ్రామాలలో ఎన్నో తండాలలో ఇంకా కూడా తాగు నీరు దొరకని పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నారు తప్ప, కానీ ఈ 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద, రోడ్లు, తాగునీరు, వీటి మీదనే ఎక్కువ దృష్టి సారి